అందువల్ల మళ్ళీ మళ్ళీ మనం జన్మలకు వచ్చాం. ఇప్పుడు కూడా మనకు సంతృప్తి లేకపోతే ఖచ్చితంగా మనం మళ్ళీ జన్మకు వస్తాం. ఇంకో జన్మంటూ ఉంది. అందుకని ఒక్క క్షణం నిలబడి ఎవడో చెప్పినటువంటి శాస్త్రమే చెబుతుంది. ఆ మాట విన్నట్లయితే, ఎందుకంటే సంతృప్తి అనేది నాకు లేనే లేదని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు లేదండి నాకు ఉన్నది, నీకు ఉన్నది కాదు, నీకు సంతృప్తి లేదు, తృప్తి లేదు అని నీకు ఎప్పుడైతే తెలిసిందో, తృప్తి దీంట్లో దొరకదు అని నీకు ఎప్పుడైతే అర్థమైందో, దొరకదు అన్న దాంట్లో నువ్వు ప్రయత్నం చేసి ఏమైనా లాభం ఉందా? దొరకదు అని తెలుసు. నాకు తెలిసిన దాంట్లో నేను వెతకడం ప్రయత్నం చేస్తే వేస్ట్. నా పరిశ్రమ అంతా వేస్ట్ అవుతుంది. నాకు ఇట్లా వేస్ట్ అవ్వడం ఇష్టం లేదు. అందుకని నేను తృప్తిగా ఉండడానికి వీలుగా నేను మళ్ళీ ఈ ప్రయాణాన్ని ఆపుకుండే పద్ధతిలో నాకేదో కావాలి. నాకు కావాలి. ఏం కావాలి? నాకేం కావాలో కూడా తెలియదు. నాకు దేవుడు కనపడాలని నేను చెప్పట్లేదు. అసలు దేవుడు కనపడక్కర్లేదు నాకు. ఎందుకంటే ఎందుకు కనపడక్కర్లేదు? ఒకడు ఎగ్జిస్ట్ అయి ఉంటే వాడు నాకు కనపడాలి. దేవుడు అనేవాడు ఏదో ఒక లొకేషన్లోనో ఎక్కడో ఒక చోట ఉన్నాడు అని అంటే ఆ ఉన్నవాడిని నేను ఎట్లాగైనా పట్టుకోవచ్చు. వాడు నాకు ఆకారమే లేదు మొర్రో అంటుంటే ఆకారం లేని వాడిని నేను ఎలా పట్టుకోను? పోనీ ఓ కాలంలో ఉండేవాడు అంటే కృష్ణదేవరాయలు ఫలానా శతాబ్దంలో ఉన్నాడు. నేను ఎట్లా ఒకట్లా ఫ్యూచర్కో ఫాస్ట్కో వెళ్ళే మిషన్ ఒకటి సంపాదించుకొని నా తెలివితేటలతోనే పెద్ద సైంటిస్ట్ కదా సంపాదించుకుని నేను మళ్ళీ వెనక్కి కాలంలో వెళ్ళగలిగితే నేను కృష్ణదేవరాయలను చూడొచ్చు. ఎందుకని? ఆయన ఉన్నాడు కాబట్టి, ఎగ్జిస్ట్ అవుతున్నాడు. అట్లా దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి వాడు ఎగ్జిస్ట్ అవుతాడు. ఆ కాలంలో ఉన్నాడు అని చెప్పడానికి కానీ, ఏ కాలంలో ఉంటాడు అని చెప్పడానికి కానీ వాడు ఎగ్జిస్ట్ అవటంలా. ఎందుకు ఎగ్జిస్ట్ అవటం లేదు దేవుడు? అయితే దేవుడు లేడా? మరి నాస్తిక సిద్ధాంతం కరెక్టా? దేవుడే లేడందామా? నువ్వు అనుకుంటున్నటువంటి దేవుడు లేడు. దేవుడు కనిపించడానికి వీల్లేదు. మరి కనపడని వాడు ఇవన్నీ పనులు చేస్తున్నాడు అంటే మేము ఎట్లా నమ్మాలి? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, దేవుడు అనేవాడు ఒక ఎనర్జీ, ఒక శక్తి. రెండు పదార్థాలు ఉన్నాయి, ఒకటి శక్తి, ఒకటి వస్తువు. వస్తువు జడము, శక్తి చైతన్యం. శక్తి ఒంటరిగా పనిచేయలేదు, జడము ఒంటరిగా పనిచేయలేదు. జడము శక్తి రెండు కలిసి పని చెయ్యాలి. అందుకని జడముకు నేను స్త్రీ అని పేరు పెట్టాను, శక్తికి నేను పురుషుడు అని పేరు పెట్టాను. పురుషుడు స్త్రీ కాదు భగవంతుడు. భగవంతుడు ఎవరు అంటే స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక, వాడు ఆడది కాదు, వాడు మగవాడు కూడా కాదు. మరి ఆడ పొగ కాకపోతే ఇంకెవరు ఉండాలి? నపుంసకుడు ఉండాలి. మూడే కదా జాతులు మనకి తెలిసినవి. ఈ మూడు కాదు భగవంతుడు. స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక, తిరియక్కు కొన్ని పశుపక్షాదుల దేవుడు, అమర దేవతల, నర మానవుల. దేవుడు మనిషిలాగా ఉంటాడా? అమరుడు దేవతల్లాగా ఉంటాడా? పశుపక్షాదుల్లాగా ఉంటాడా? తిరియక్ అమర నరాది మూర్తియును కాక, అది కూడా కాదు అన్నాడు దేవుడు. మరి ఇంకా ఏమిటయ్యా? కర్మ గుణ భేద సద సత్ప్రకాశికాక. కర్మ లేదు. మనం అందరం ఇది నా కర్మ. మనం అందరం ఎందుకు పుట్టాము? కర్మ వల్ల పుట్టాము. మనం ఏం అనుభవిస్తున్నాం? కర్మ అనుభవిస్తున్నాం. ఏం మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నాం? కర్మనే స్టోర్ చేసుకుంటున్నాం. మనం అందులోనే పుట్టాం. చూడండి, మనం అన్నం వల్ల పుట్టాం. ఎవరి అన్నం వల్ల? తల్లిదండ్రులు తిన్న అన్నం వల్ల నాకు జన్మ వచ్చింది. నేను తిన్న అన్నం వల్ల నా శరీరాన్ని పెంచుతున్నాను.
నేను తినే అన్నం వల్ల నేను ఇంకొకళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నాను. నేను అన్నం వల్ల పుట్టాను, అన్నం వల్లే పెరుగుతున్నాను, అన్నం వల్లే నా జాతిని నిలబెట్టుకుంటున్నాను కదా. నేను కర్మ వల్ల, అట్లా అన్నం వల్ల పుట్టినట్టుగా నేను కర్మ వల్ల పుట్టాను, కర్మను అనుభవిస్తున్నాను, కర్మనే దాచుకుంటున్నాను. అంటే నా రాబోయే జన్మ కూడా నా కర్మ మీదే ఆధారపడింది. అందుకే కదా చెడ్డ కర్మలు చేయవాకురా. ఏం చెడ్డ కర్మలు చేస్తే తప్పే? అందరినీ చంపి పారేసి నేనే రాజును అవుతాను. ఆ తుగ్లక్ లాంటి వాడు, తుగ్లక్ కాదు వాడు ఎవడు, ఔరంగజేబు లాంటి వాళ్ళు అందరినీ, అన్నదమ్ముల్ని, తండ్రిని అందరినీ చంపేశాడు. వాడు రాజు అయినాడు, చక్కగా రాజ్యం పరిపాలించాడు. అంటే వాడు రాజుగా భోగాలన్నీ అనుభవించాడు. వాడికి కష్టమేముంది? వాడి కష్టమేముందో, వాడి సుఖమేముందో, వాడి లైఫ్ తర్వాత ఏమైందో నీకు తెలిసిన చరిత్రకారులకు ఎంత తెలుసు? వాడు రాజుగా అనుభవిస్తున్న కాలమే తెలుసు. ఎందుకు ఆ కాలమే వాడికి తెలుసు? ఆ కాలంలో వాడు కావాల్సినంత డబ్బులు ఇచ్చి నన్ను మంచిగా రాయరా అని రాయించగలడు, అంతే కదా. లేకపోతే తెలియదు. కర్మ వల్ల మనం కర్మ వల్లే పుట్టాము. కర్మ వల్ల పుట్టకపోతే మనందరికీ జీవితం ఒకలాగే జరిగేది. జరగటంలే. ఎవడి కర్మ ప్రకారం వాడికి జరుగుతోంది. గుణాలు కూడా మనకు ఒక గుణం కాదు, మనకి రకరకాల గుణాలు ఉన్నాయి. ఎందుకు రకరకాల గుణాలు ఉన్నాయి? అందరం 3 గుణాలతోనే పుట్టినా ప్రతి ఒక్కరికి 3 గుణాలే ఉన్నాయి కదా. ఆ 3 గుణాలలో కూడా మనం తినే ఆహారం వల్ల, మనం ఉండే పరిసరాల వల్ల, మన థాట్ ప్రాసెస్ వల్ల గుణాలు చేంజ్ అవుతూ ఉన్నాయి. ఏం చేంజ్ అవుతాయి? గుణం మారుతుందే. అవును, ఈ గుణం ఎక్కువగా ఉండడం, ఈ గుణం తక్కువగా ఉండడం, 3 గుణాలు సామ్య స్థితిలో ఉండవు. ఏ ఏ గుణాలు సామ్య స్థితిలో ఉండకుండా అధికంగా అల్పంగా ఉంటూ ఉంటాయో ఆ కాంబినేషన్ అప్పుడు నీ బుద్ధి ఇంకొక రకంగా ప్రయత్నం చేస్తుంది. నీ బిహేవియర్ అట్లా ఉంటుంది. పరీక్షలో పేపర్లు దిద్దేవాడు, సాధారణంగా స్టూడెంట్లు అందరూ అనుకుంటుంటారు, పేపర్లు దిద్దేవాడు వాడు ఇంట్లో పెళ్ళంతో కొట్లాడు వచ్చి ఉంటాడు. అందుకని వాడు ఏం చేశాడు? ఏం చూడకుండా కొట్టి పారేశాడు. అంటే ఇంట్లో పెళ్ళంతో కొట్లాడు వచ్చినప్పుడు వాడి మూడు, వాడి బిహేవియర్ ఇలా ఉంటుంది అని వీడు నిర్ణయం చేశాడు. ఆ పెళ్ళాన్ని కొట్లాడకుండా చేయగలిగిన శక్తి వీడికుండా ఈ స్టూడెంట్ గాడికి. అది ఎందుకు కొట్లాడింది? మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు కథ చెప్పేవాడు. ఆ చాప ఎందుకు ఎండలేదు? ఆ చాప ఎండకపోవడానికి ఒక కారణం ఉంది, గడ్డివామ అడ్డం వచ్చింది. గడ్డివామే నువ్వు ఎందుకే అడ్డం వచ్చావు? నన్ను ఆవు మేయలేదు, ఆవు నువ్వు ఎందుకే మేపలేదు అంటే ఆ జీతగాడు నన్ను మేతకి తీసుకోలేదు, లేకపోతే నేను ఎప్పుడూ మేసేదాన్ని. మరి జీతగాడు నువ్వెందుకు నా మేతకు తీసుకోలేదు? ఆ అవ్వ నాకు బువ్వ పెట్టలేదు, అవ్వ అన్నం పెట్టకపోతే నేను ఎందుకు వెళ్ళి వాడికి పని చేయాలి? నేను ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అవ్వ నువ్వు బువ్వ పెట్టలేదు? మా ఇంట్లో మా పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆయన, వాడు ఏడుపు ఆపిన తర్వాత అప్పుడు వీడికి అన్నం పెడదాం అనుకున్నాను. ఈ లోపల ఇంత ప్రాసెస్ జరిగిపోయింది. ఇప్పుడు ఇందులో తప్పేవాడిది కష్టమేముంది? వాడి కష్టమేముందో, వాడి సుఖమేముందో, వాడి లైఫ్ తర్వాత ఏమైందో నీకు తెలిసిన చరిత్రకారులకు ఎంత తెలుసు? వాడు రాజుగా అనుభవిస్తున్న కాలమే తెలుసు. ఎందుకు ఆ కాలమే వాడికి తెలుసు? ఆ కాలంలో వాడు కావాల్సినంత డబ్బులు ఇచ్చి నన్ను మంచిగా రాయరా అని రాయించగలడు, అంతే కదా. లేకపోతే తెలియదు. కర్మ వల్ల మనం కర్మ వల్లే పుట్టాము. కర్మ వల్ల పుట్టకపోతే మనందరికీ జీవితం ఒకలాగే జరిగేది. జరగటంలే. ఎవడి కర్మ ప్రకారం వాడికి జరుగుతోంది. గుణాలు కూడా మనకు ఒక గుణం కాదు, మనకి రకరకాల గుణాలు ఉన్నాయి. ఎందుకు రకరకాల గుణాలు ఉన్నాయి? అందరం 3 గుణాలతోనే పుట్టినా ప్రతి ఒక్కరికి 3 గుణాలే ఉన్నాయి కదా. ఆ 3 గుణాలలో కూడా మనం తినే ఆహారం వల్ల, మనం ఉండే పరిసరాల వల్ల,
మన థాట్ ప్రాసెస్ వల్ల గుణాలు చేంజ్ అవుతూ ఉన్నాయి. ఏం చేంజ్ అవుతాయి? గుణం మారుతుందా? అవును. ఈ గుణం ఎక్కువగా ఉండడం, ఈ గుణం తక్కువగా ఉండడం, మూడు గుణాలు సామ్య స్థితిలో ఉండవు. ఏ ఏ గుణాలు సామ్య స్థితిలో ఉండకుండా అధికంగా అల్పంగా ఉంటూ ఉంటాయో ఆ కాంబినేషన్ అప్పుడు నీ బుద్ధి ఇంకొక రకంగా ప్రయత్నం చేస్తుంది. నీ బిహేవియర్ అట్లా ఉంటుంది. పరీక్షలో పేపర్లు దిద్దేవాడు, సాధారణంగా స్టూడెంట్లు అందరూ అనుకుంటుంటారు, పేపర్లు దిద్దేవాడు వాడు ఇంట్లో పిల్లలతో కొట్లాడు వచ్చుంటాడు. అందుకని వాడు ఏం చేస్తాడు? ఏం చూడకుండా కొట్టి పారేశాడు. అంటే ఇంట్లో పెళ్ళంతో కొట్లాడు వచ్చినప్పుడు వాడి మూడు, వాడి బిహేవియర్ ఇలా ఉంటుంది అని వీడు నిర్ణయం చేశాడు. ఆ పెళ్ళాన్ని కొట్లాడకుండా చేయగలిగిన శక్తి వీడికుండా ఈ స్టూడెంట్ గాడికి. అది ఎందుకు కొట్లాడింది? మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు ఒకసారి చెప్పేవాడు, ఆ చాప ఎందుకు ఎండలేదు? ఆ చాప ఎండకపోవడానికి ఒక కారణం ఉంది, గడ్డివామ అడ్డం వచ్చింది. గడ్డివామి నువ్వు ఎందుకే అడ్డం వచ్చావు? నన్ను ఆవు మేయలేదు, ఆవు నువ్వు ఎందుకే మేపలేదు అంటే ఆ జీతగాడు నన్ను మేతకి తీసుకోలేదు, లేకపోతే నేను ఎప్పుడూ మేసేదాన్ని. మరి జీతగాడు నువ్వెందుకు నా మేతకు తీసుకోలేదు? ఆ అవ్వ నాకు బువ్వ పెట్టలేదు, అవ్వ అన్నం పెట్టకపోతే నేను ఎందుకు వెళ్ళి వాడికి పని చేయాలి? నేను కప్చిప్గా ఉంటుంది. ఎందుకవ్వా నువ్వు బువ్వ పెట్టలేదు? మా ఇంట్లో మా పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆయన, వాడు ఏడుపు ఆపిన తర్వాత అప్పుడు వీడికి అన్నం పెడదాం అనుకున్నాను. ఈ లోపల ఇంత ప్రాసెస్ జరిగిపోయింది. ఇప్పుడు ఇందులో తప్పేవాడిది, ఎందుకు వెళ్ళి వాడికి పని చేయాలి? నేను కప్చిప్గా ఉంటుంది. ఎందుకవ్వా నువ్వు బువ్వ పెట్టలేదు? మా ఇంట్లో మా పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆయన, వాడు ఏడుపు ఆపిన తర్వాత అప్పుడు వీడికి అన్నం పెడదాం అనుకున్నాను. ఈ లోపల ఇంత ప్రాసెస్ జరిగిపోయింది. ఇప్పుడు ఇందులో తప్పేవాడిది, ఎవడికి వాడికి ఒక రీజన్ ఉంది, లేకుండా అయితే ఎవరు లేడు. ప్రతి వాడికి ఒక కారణం ఉంది. చివరికి ఏమంటారంటే చాపకు ఎండకపోవడానికి చాప కర్మ తగులుకుంటే ఈ ఫ్యాన్ గాలి ఇవ్వాలి. కరెంటు ఉంది మా ఇంట్లో, ఫ్యాన్ కూడా ఉంది, కానీ నాకు గాలి రావటం. ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించాను, ఆయన ఇది గాలి రావటం లేదు, దీనికి ఏమైందో కొంచెం చూడు. అమ్మ దీని కాలం అయిపోయింది, మీరు ఎప్పుడో 40 ఏళ్ల నాడు ఈ ఫ్యాన్ కొనుక్కున్నారు, మరి 40 ఏళ్ల నాడు కొనుక్కున్నా ఇది ఫ్యానే కదరా, దీనికి నేను కరెంటుకు ఇస్తున్నా కదా. అంటే తిరగడానికి కావలసిన ఎనర్జీ నా దగ్గర ఉంది, తిరిగే స్వభావం కలిగిన ఫ్యాను మా ఇంట్లో ఉంది, కానీ అది తిరగటం లేదు. కానీ ఏమిరా నాయన అది తిరిగి నాకు గాలి పెట్టలేదు అంటే దానికి లైఫ్ అయిపోయిందమ్మా. 40 ఏళ్ల నాడు మీరు కొన్నారు, దాని లైఫ్ అయిపోయింది. మరి లైఫ్ ఎందుకు అయిపోతుంది? ఆ ఫ్యాన్ అనేటువంటి ఇనప రేపుకు కూడా ఇన్ని సంవత్సరాల కాలం అది గాలిస్తూ పని చేయాలని, ఆ తర్వాత దాన్ని పని చేయించేది ఉన్నా కూడా అది చెయ్యకూడదని దానికి రాసి పెట్టుకుంది. ఎవడు రాశాడు అంటే వాడి తర్వాత ఆలోచిద్దాం. ఎవడు రాశాడు, ఎక్కడ రాశాడు అని మళ్ళీ ఇంకొక వస్తుంది, అది మళ్ళీ ఆలోచిద్దాం. ఇప్పుడు ఫ్యాను కర్మకి బద్దురాలై ఉంది. ఆ ఫ్యాన్ పుట్టింది ఎవరి కర్మకు బద్దులవుతాడో చెప్తున్నాడు. ఏ పదార్థం అయితే పుట్టిందో ఆ పదార్థం నీకు కనిపించాలి. కనిపించని పదార్థం పుట్టిందంటే నువ్వు నమ్మకూడదు కదా. ఎట్లా నమ్మకూడదు అంటే, నాకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నీకు వైరస్ బ్యాక్టీరియాలో ఏదో ఒక బ్యాక్టీరియా అన్నా నీ లోపల ఉంది, ఒక వైరల్ అన్నా నీ లోపల ఉంది. వైరల్ లేదు, బ్యాక్టీరియా లేదమ్మా, నీకు జ్వరం వచ్చింది, నువ్వు పడుకోపో. వైరస్ ఉంటే నేను మందేస్తాను, బ్యాక్టీరియా ఉంటే నేను మందేస్తాను, నీకు రెండు లేవు, నువ్వు పడుకోపో అంటే నేనేమంటాను? ఈ డాక్టర్ పిచ్చోడు. ఎందుకు పిచ్చివాడు వాడు?
నాకు జ్వరం వచ్చిందంటే అది ఇండికేట్ చేస్తూ ఉంది నన్ను, నాకు ఏదో ఉంది అని. నాకు ఏదో ఉందని నాకు తెలియదు కాబట్టి, వాడు నాకంటే ఆ విషయంలో ఎక్కువ చదువుకున్నాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి నాయన నాకు ఈ ప్రాబ్లం అని చెప్తే, ఈ ప్రాబ్లం వాడు చదువుకుని ఉన్నాడు, ఈ ప్రాబ్లం రావడానికి ఇది కాజ్ ఉంటుంది, ఆ కాజ్ నేను పోగొడితే ఈ రోగం నయమవుతుంది, వాడికి తెలుసు. అందువల్ల వాడు అది పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కర్మ గుణ భేద సద సత్ప్రకాశికాక. ఈ భగవంతుడు ఎటువంటి వాడో చెప్తున్నాడు. వాడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, నప్సకుడు కాదు, నీకు కనపడటానికి. తిరియక్కు కాదు, అమరుడు కాదు. అమరుడు అంటే దేవలోకంలో ఉండేవాడు, ఇంద్రుడో చంద్రుడో కుబేరుడో ఎవడో, వాడు కాదు. తిరియ గమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సద సత్ప్రకాశి కాక, కర్మ వల్ల గుణం వల్ల నీకు కనపడేవాడు కాడు. మనం కర్మ వల్ల ఉన్నాం కాబట్టి కనపడుతున్నాం, గుణం వల్ల ఉన్నాం కాబట్టి కనపడుతున్నాం. 3 గుణాలు ఉన్నాయి మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా. అయితే 3 గుణాలు, ఒకటి అధికం అవుతూ ఉంటుంది, ఒకటి తక్కువ అవుతూ ఉంటుంది, ఒకటి కొంచెం ఎక్కువ, 1 డిగ్రీ పెరుగుతుంది, ఇంకొకటి 2 డిగ్రీలు తగ్గుతుంది. అటువంటిప్పుడు మన బిహేవియర్ రకరకాలుగా ఉంటూ ఉంటుంది. స్వరూపం మారదు, స్వభావం మారుతుంది. స్వరూపం ఎప్పుడూ మారదు. ఏమిటి స్వరూపం? సత్ చిత్ ఆనందం. ప్రతి వాడి స్వరూపం ఏమిటి? సచ్చిదానందం. స్వభావం నీ స్వభావం అంటే భావం మారుతోంది, రూపం మారడం లేదు. స్వరూపం మారదు, స్వభావం మారుతుంది. భావం అంటే ఏమిటి? భావం అంటే సంకల్పం. భావము అన్న పదానికి అర్థం ఏమిటి? సంకల్పం. సంకల్పం అంటే ఏమిటి? ఆలోచన. ఆలోచనే నువ్వు చేస్తున్నావు. ఏం ఆలోచన చేసావు? ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని ధరించడానికి నువ్వు ఆలోచన చేసావు. నేను తెచ్చుకున్న వస్తువు బాగలేదు, ఆ ఎదురింటి ఆవిడ కొనుక్కున్న వస్తువు చాలా బాగుంది. ఇది ఆలోచన, ఇంకేమన్నా వస్తువు? ఆ వస్తువు అన్న మనం రాకొచ్చుకున్నామా? ఆలోచన. ఈ ఆలోచన 1కి 2 సార్లు చేసి 4 సార్లు చేస్తే దాని యందు నీకు కోరిక కలుగుతోంది. ధ్యాయతో విషయాన్ పుంస్వాన్ సంగస్తేషు ఉపజాయతే. సంగం కలుగుతోంది. దేనితో? నా ఆలోచనతో నాకు సంగం కలిగింది. నేనెవరు? స్వరూపాన్ని. నాకు కలిగింది ఎవరితో? విషయంతో సంగం కలిగింది. విషయాన్ని గురించి నేను ఆలోచించాను. ఏమిటి ఇక్కడ నాకు విషయము? ఎదురింటి ఆమె కొనుక్కున్న వస్తువు నాకు విషయం. అదే కదా, అది కదా నాకు నచ్చింది. ఆ విషయాన్ని గురించి నేను ఆలోచించాను. 1 సారి ఆలోచించలేదు, 2 సార్లు ఆలోచించాను, 3 సార్లు ఆలోచించాను, 4 సార్లు ఆలోచించాను. ఇప్పుడు ఆ విషయంతో నాకేం కలిగింది? సంగస్తేషు ఉపజాయతే. సంగం కలిగింది. సంగాత్ సంజాయతే కామః. అవును, నేను ఈసారి బజారుకు వెళ్ళినప్పుడు ఈ షాప్కి వెళ్ళను. ఏ షాప్కి? ఇంతకు ముందు నేను తెచ్చుకున్న షాపుకు వెళ్ళను. ఆ సంగతి నీకు ఇంతకు ముందే తెలిస్తే ఈ షాపుకు నిన్ను రమ్మని షాపు వాడు ఏమన్నా పిలిచాడా? వాడి షాప్లో ఉన్న బట్టలన్నీ తీసుకుని నువ్వు చూసావు కదా, వాటిల్లో నీకు నచ్చనివి వాడికే వదిలేసావు కదా, నీకు నచ్చిన ఒక షర్టు ఒకటేదో కొనుక్కొచ్చుకున్నావు కదా, అప్పుడు వాడి షాపు నీకు నచ్చింది. ఇప్పుడు ఈ ఆలోచనకి వాడి షాపు నీకు నచ్చదు. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు పాత షాపుకి పోతామా? పోం. ఏ షాపుకి పోతాం? కొత్త షాపుకి పోతాం. ఈ కొత్త ఆవిడే మరి ఎవరో ఇంకో వస్తువు నాకు నచ్చింది కదా, ఆ ఇంకొక ఆవిడ షాపుకి నేను ఇప్పుడు పోతాను. అలా సంకల్పం గట్టి పడుతోంది నాకు.
ఇప్పుడు నేను బజారుకు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా మనస్సులో ఆ షాపు మీద ఒక విపరీతమైన నమ్మకం ఉంది. ఏమి నమ్మకం ఉంది? ఈ షాపు వాడు నాకు మంచిది ఇస్తాడు, ఈ షాపులో నా మనస్సుకు నచ్చేటువంటి పదార్థాలు దొరుకుతాయి. ఇప్పుడు మళ్ళీ కొనుక్కొచ్చుకున్నాను ఈ షాప్ వెళ్ళి, రెండో షాప్ వెళ్ళి. ఇప్పుడు